కేసీఆర్ కు కమ్యూనిస్టుల నుంచి కాక మొదలైంది. ఎన్నికలకు మరో 4-5 మాసాలే గడువు ఉండటం, తెలంగాణలో రాజకీయం గరంగా మారుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మా సీట్లు మాకు తేల్చి చెప్పండి అని కమ్యూనిస్టులు కోరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కోరి మరీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో తాము కూడా పోటీ చేయడం మానేసి మరీ కేసీఆర్ కు కమ్యూనిస్టులు సహకరించారు. అయితే తర్వాత వారికి ముఖం చాటేశారు కేసీఆర్. ఇప్పటి వరకు 2 సార్లు సీఎం అపాయింట్మెంట్లు కోరినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కమ్యూనిస్టులు తమ గళాన్ని వినిపించారు. సీఎం కేసీఆర్ తో వామపక్షాల నేతలు చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు సీఎం అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమ్యూనిస్టుల డిమాండ్ను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. 1-2 రోజుల్లో అపాయింట్మెంట్ ఖరారు చేస్తామని సమాచారం పంపించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఖరారు కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇతర నేతలు భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సీట్ల విషయం త్వరగా తేల్చాలని, ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందనే భావనలో వామపక్ష నేతలున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వామపక్షాలు కోరుతున్న టికెట్లు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కావటం గమనార్హం. హైదరాబాద్లోని 2 కీలక నియోజకవర్గాలు, ఖమ్మంలోని పాలేరు సహా ఖమ్మం, నల్లగొండ, మునుగోడు వంటి కీలక స్థానాలను వారు ఆశిస్తున్నారు. అయితే ఆయా నియోజకవర్గాలను కేసీఆర్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో టికెట్ల విషయంలో కేసీఆర్ ముందుగానే కమ్యూనిస్టుల డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ కమ్యూనిస్టులు మాత్రం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన మేరకు చెరో 5 స్థానాలను ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. వీటికి తోడు నిధుల విషయంపై కూడా తేల్చుకునేందుకు కామ్రేడ్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. కాదంటే కాంగ్రెస్ తో కలిసేందుకు కూడా కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ముందు నొయ్యి వెనుక గొయ్యి చందంగా పరిస్థితి మారిందని అంటున్నారు. మరి వ్యూహాలు పనడంలో దిట్టైన కేసీఆర్ ఎటువంటి వ్యూహంతో కమ్యూనిస్టుల పట్ల స్పందిస్తారు, వారి డిమాండ్ల పట్ల ఎలా స్పందిస్తారు అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.